హాయ్ అండి, వెల్కమ్ టు వెన్నెలకంటి కిచెన్. ఈరోజు నేను మీకు మంచి పెరుగు పచ్చడి చూపిస్తున్నానండి. చాలా చాలా హెల్త్కి చాలా చాలా మంచిది. ముల్లంగి చాలామందికి ఇష్టం ఉండదు, ఆ స్మెల్ మనకి చాలామందికి ఇష్టం ఉండదు అనమాట. అయితే ఇలా చేసుకుని తింటే ఈ సమ్మర్కి చాలా మంచిది, చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. అయితే ఈ ముల్లంగి పెరుగు పచ్చడి ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మనము దీనికి పెరుగు సిద్ధం చేసుకుందాం. పెరుగులో మనము తగినంత సాల్ట్ వేసేసుకోవాలి. గట్టి పెరుగు అయితే చాలా బాగుంటుందండి. సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకోండి. దీంట్లోనే మనము కొంచెం కొత్తిమీర కూడా గార్నిష్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఏం చేయాలి అంటే బాండి పెట్టుకుని బాండీలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి ఇలాగా నూనెలో వేసి ముందుగా వేయించుకోవాలి. అటు తర్వాత ముల్లంగి ముక్కలు కూడా సన్నగా తరిగినవి నూనెలో వేసి వేయించాలి. ముల్లంగి ఎక్కువగా చాలామంది ఉడకబెడతారండి. ఉడకబెట్టి నూనెలో వేసి వేయిస్తారు. ఉడకబెడితే ఏంటి అంటే ఆ ఉడికేటప్పుడు ఆ స్మెల్ మనకి ఈజీగా తెలుస్తుంది. కాబట్టి స్మెల్ అనేది ఎక్కువ వస్తుంది ఉడకబెడితే. మనం ఉడకబెట్టకుండా ఇలా వేయించేసామనుకోండి నూనెలో, పెద్ద స్మెల్ అనేది మనకి తెలియదు. అందుకని నేను నూనెలోనే డైరెక్ట్ వేసి వేయించేసాను. కొంచెం సాల్ట్ వేసాను కపించి, ఆల్రెడీ మనం పెరుగులో వేసాం కాబట్టి చాలా కొంచెం వేసాను. ఇప్పుడు ఇంకొకసారి బాగా వేయించేసి మూత పెట్టేసామనుకోండి అది మగ్గిపోతుంది. ఇప్పుడు మరలా మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ముక్క అయితే మెత్తబడిపోయిందండి. ఇప్పుడు ఏం చేయాలి అంటే స్టవ్ ఆఫ్ చేసేసి మనము దీన్ని కాసేపు చల్లార్చి దాని తర్వాత మనం పెరుగులో కలుపుదాం. అలా ముక్క పట్టుకుంటే మెత్తబడేటట్టు మనకు తెలిసిపోతుంది. అందులో ముల్లంగి తొందరగా ఉడికిపోతుందండి. ముక్కలు చల్లారేలోపు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో ఒక ఎండుమిరపకాయ, అలాగే కొంచెం ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు కూడా వేయాలి. బాగా వేయించుకోవాలి. ఫైనల్లీ కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా వేయించాలి. ఇప్పుడు దీన్ని కొంచెం సేపు చల్లారనివ్వాలి. దాని తర్వాత ఏదైతే ముక్కలు ఉన్నాయో చల్లారినవి అది పెరుగులో కలిపేసేయాలి. పెరుగులో ఒక్క చుక్క కూడా నీళ్లు కలపద్దండి. ఎందుకంటే మనకి ముల్లంగిలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి కొంచెం సేపటికి అదే పలుచగా అయిపోతుంది. కాబట్టి వాటర్ అనేది అస్సలు మిక్స్ చేయొద్దు. ఇప్పుడు మనం ఫైనల్లీ ఏ పోపు అయితే వేసుకున్నామో అది కూడా దీంట్లో వేసి కలిపేసేయాలి. ఆహా, గుమగుమలాడిపోతుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి ఈ సమ్మర్లో చాలా మంచిదండి. మనకి ముల్లంగి చాలా మంచి గుణాలు కలిగినటువంటి హెల్దీ ఫుడ్. కానీ చాలామందికి ఇష్టం ఉండదు ముల్లంగి అంటే. మనకి కిడ్నీస్కి అయితే చాలా మంచిదండి ముల్లంగి.